రాజేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు 32 సంవత్సరాలు హిప్ రిప్లేస్మెంట్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్గా నడుస్తూ ఉన్నారు. 25 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఏవిఎన్ వల్ల హిప్ జాయింట్ ఎఫెక్ట్ అయింది, బాల్ డ్యామేజ్ అయింది. నియర్లీ 7 ఇయర్స్ సఫర్ అయ్యారు తిరుగుతూ. దేనివల్ల అంటే ఆపరేషన్ చేయించుకుంటే భయపడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదా, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది ప్రాబబులీ, ఇప్పుడు కుంటుతూ నడుస్తున్నాను, ఆపరేషన్ తర్వాత అది కూడా ఉంటుందా లేదా అని డిలే చేశారు. సో ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న తర్వాత అనుకుంటున్నా, అంటే ప్రాబబ్లీ ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ముందే వచ్చేది ఉండే, క్వాలిటీ లైఫ్ అప్పుడే చేంజ్ అయ్యేది ఉంటుందే అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ ముందు చాలా ఇబ్బందులు ఉంటుండే, మామూలుగా బయట పని చేసుకోవడం అదంతా చాలా ఇబ్బంది ఉంటుండే. ఆన్లైన్లో సెర్చ్ చేసి మీ దగ్గరకు వస్తే మీరు 99% ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి మీరు ధైర్యం ఇస్తే మేము కూడా ధైర్యం, ఎందుకంటే సివియర్ ఆర్థరైటిస్ ఉన్నా అప్పటికే బాల్ సేవ్ చేయడానికి లేకున్నది, మీరు ధైర్యం ఇస్తే మేము కూడా ధైర్యం చేసి చేపించుకున్న తర్వాత 10-15 డేస్లోనే నాకు రిజల్ట్ తెలిసిపోయింది. ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నాను, అన్ని రకాలుగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం. ఓకే, వెరీ గుడ్. మాది నిజామాబాద్ డిస్టిక్. మా వారికి 7 సంవత్సరాలు దాదాపు నొప్పితోటి భరించిండు. హిప్ రీప్లేస్మెంట్, బాల్ ఖరాబ్ అయిపోతే అంటే భయంతో, చిన్న పిల్లలు ఉన్నారు, సర్జరీ చేసుకున్న తర్వాత ఆయనతో కుంటుకుంటా కూడా నడవగలుగుతాడో లేడో అని భయంతో అతన్ని 7 సంవత్సరాలు అట్లనే అనుభవించిండు. సార్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ధైర్యం చేసినాం సార్ది. ఇంతకుముందు రివ్యూస్ అన్నీ చూసి సార్ దగ్గరకు వస్తే, సార్ అంటే మేము ఇన్ని సంవత్సరాల భయంని సార్ అంటే ఇంత పెద్ద సర్జరీని ఒక 2 నిమిషాల్లో బాగా లైట్గా ఇప్పేసిండు. అంటే సార్ మీరు ఎంత లైట్గా చెప్పారంటే, మేము ఇంత పెద్ద సర్జరీ ఎంత భయమో అని, అంటే చాలా భయపడ్డాం. మీరు అంటే బాగా లైట్గా చెప్పారు, మీరు అంత లైట్గా చెప్పడం వల్ల మాకు 90% భయం పోయింది. సార్ మీద నమ్మకంతో సర్జరీ చేయించుకున్నాం మేము. అంటే ఓవర్ వెయిట్ ఉన్నాడని కూడా చాలా భయం పడ్డాం మేము. 2-3 డాక్టర్ల దగ్గరికి కూడా తిరిగినాం మేము. ఎవరు అంటే మాటలలో అర్థమవుతుంది అని చెప్పి సార్ మీద నమ్మకంతో చేయించదే సక్సెస్ అయింది. సర్జరీ చేసిన నెక్స్ట్ డే నుంచే నడవడం స్టార్ట్ చేయించారు హాస్పిటల్లో. ఫిజియోథెరపీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత 1 మంత్ అట్లా వేయించుకున్నాం మేము. 3వ రోజే వెళ్తారా అని అడిగిండ్రు మమ్మల్ని, కానీ మాది నిజామాబాద్ నుంచి ఇక్కడ చాలా లాంగ్ అవుతుందని ఇక్కడనే ఉన్నాం. మేమే 4th డే రోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినాం. సో అదేవిధంగా అంటే ఇప్పటికి ఈ రోజు రేపుల్లో టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది. ఈ జాయింట్ వేసింది సెరామిక్ హిప్ రిప్లేస్మెంట్. ప్రాబబులీ యంగ్ వయసులో వేస్తే దాని లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకని ఎవరైతే సివియర్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందో ప్రాబబ్లీ మీరు చేయించుకోవడం మంచిది ఒకసారి. అంటే సివియర్ ఆర్థరైటిక్ చేంజెస్ ఉన్నప్పుడు ఇప్పుడు బాధపడుతూ తర్వాత చేయించుకుంటాము, ముందు మంచి క్వాలిటీ ఉండాలనేది ప్రాబబ్లీ కరెక్ట్ ఒపీనియన్ కాదు. అందుకని భయం వల్ల ఆపరేషన్ పోస్ట్పోన్ చేయడం కానీ వెయిట్ చేయడం కానీ ప్రాబబ్లీ కరెక్ట్ పని కాదు. సో నేను చెప్పినట్టు మీరు వెయిట్ తగ్గిస్తే చాలా వరకు ఇది చాలా రోజులు పనిచేయడానికి వీలవుతుంది. దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. సెకండ్ ఆపరేషన్లో ప్రాబబ్లీ 4 పార్ట్స్ చేంజ్ చేసిన అవసరం ఉండదు. లైనర్ అని ఉంటుంది, ఆ లైనర్ అవసరం ఉంటుంది. ఒకసారి బాల్లో హెడ్ ఉంటుంది, అది చేంజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ సరిపోతుంది. ఇది పోస్ట్ ఆఫ్ ఎక్స్రే మీరు చూస్తున్నప్పుడు ఈ సాకెట్ బాల్ 2 చేంజ్ చేశాము. ఇది సెరామిక్ హిప్ రిప్లేస్మెంట్. స్టెమ్ కూడా అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్, విచ్ ఇస్ ద రీసెంట్ ట్రెండ్ ఫర్ యంగ్ పేషెంట్స్కు. ఈ సాకెట్ని 2 స్క్రూస్తో ఫిక్స్ చేశాము. దాని లోపల ఇంకో సాకెట్ ఉంటుంది. ఇది సెరామిక్ హెడ్. సో 1, 2, 3, 4 పార్ట్స్ ఉంటాయి. స్క్రూస్తో 5 పార్ట్స్. ఒకవేళ ప్రాబబులీ 15-20 ఇయర్స్ తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ అయితే ప్రాబబులీ ఈ లైనరు చేంజ్ చేయవలసి ఉంటుంది, ఈ బాల్ చేంజ్ చేయవలసి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైము ఈ స్టెమ్, ఈ అవుటర్ సాకెట్, మెటల్ సాకెట్ అవసరం ఉండదు చేంజ్ చేయడానికి. సో ఇది అంటే ఎవ్రీడే టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ప్రజెంట్ మేము యూజ్ చేసేది డెల్టా సెరామిక్ అని, అది వన్ ఆఫ్ ది లేటెస్ట్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ సెరామిక్. అన్నిటికంటే అది
దాని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంది.